నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 29వ తేదీ నుండి రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో వివేకానంద 38వ సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నాం. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి. రామకృష్ణ సేవా సమితి కార్యదర్శి అమీరపు నటరాజు. బాపట్ల జిల్లా కేంద్రం ఎక్కడికి పోదు, బాపట్ల జిల్లాగా ఉంటుంది. 100% హామీ ఇస్తున్న స్థానిక శాసనసభ్యులు వేగేశం నరేంద్ర వర్మ. పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తాం. విద్యుత్ శాఖ బాపట్ల సర్కిల్ ఎస్సీ గుబ్బల ఆంజనేయులు. భూగర్భ జల మట్టం జిల్లాలో మరింత పెరిగేలా అధికారులు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఆదేశించారు. జలవనరులు భూగర్భ జల శాఖ అధికారులతో స్థానిక కలెక్టర్ ఛాంబర్లో ఆయన సమావేశం నిర్వహించారు. కోస్తా జిల్లాలోని భూగర్భ జలమట్టం తగ్గుముఖం పట్టడం పర్యావరణానికి మంచిది కాదని కలెక్టర్ అన్నారు. ప్రస్తుతం కృష్ణానది నుండి కాలువలన్నింటిలో నీరు విస్తృతంగా ప్రవహిస్తున్నందున చెరువులను పూర్తిగా నింపాలన్నారు. ఏడాదిలోగా చెరువులు, పంట కాల్వల కట్టలు బలోపేతం చేయాలన్నారు. అలాగే పూడికతీత పనులు వేగంగా చేయాలన్నారు. పంట కాల్వలపై జోక్ డ్యాంలు నిర్మించడం ద్వారా భూగర్భ జలాన్ని పెంచవచ్చన్నారు. అద్దంకి నియోజకవర్గంలోని కొండల అంచుల వద్ద ఇంకుడు గుంతలు, నీటి కుంటలు, పంట కుంటలు విస్తృతంగా నిర్మించాలన్నారు. ఉపాధి హామీ పథకం నిధుల్ని అనుసంధానిస్తూ అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. గ్రానైట్ క్వారీలు, మట్టి కంకర తవ్వకాల ప్రభావంతో పర్యావరణ సమతుల్యత కోల్పోయి భూగర్భ జలాలు అడుగంటుతున్నాయన్నారు. వాటిని పెంచడానికి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. పరపూరు, చిరాల నియోజకవర్గంలోని మండలాల్లో పంట కాలువల మధ్యలో బోర్లు వేసి భూగర్భ జలాలు పెరగడానికి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కృష్ణానది పరివాహక ప్రాంతమైన కొల్లూరు మండలంలోనూ భూగర్భ జల మట్టం తగ్గడంపై ఆరా తీశారు. ఇసుక తవ్వకాలతో భూగర్భ జల మట్టం తగ్గుతుందని ఇంజనీరింగ్ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వాటిని అరికడుతూనే భూగర్భ జలాలు పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. బాపట్ల పట్టణం తాగునీటి చెరువు కట్ట బలోపేతం, పూడికతీత పనులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకొరకు 8 కోట్ల నిధులతో తయారు చేసిన ప్రతిపాదన ప్రభుత్వానికి తక్షణమే పంపాలన్నారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ ఎస్ఈ అబూతులిం, భూగర్భ జల శాఖ ఏడీ సురేష్, బామాపీడి విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. గ్రౌండ్ వాటర్ అండ్ దాంట్లో యాక్విఫర్స్ కన్స్ట్రక్షన్ కానీ ఇంకేదైనా వాటర్ రిస్టోరేషన్ కన్స్ట్రక్షన్స్ అవన్నీ ఎన్ఆర్ఈజీఎస్ పీడీ ద్వామా విల్ టేక్ ఇట్ అప్. మీరు ప్రిపరేషన్ ఈచ్ విలేజ్ ఆర్ ఈచ్ హ్యాబిటేషన్కి మీరు ఒక ప్లాన్స్ తయారు చేసేసి ఏ విధంగా గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ చేయాలి అనేటువంటిది అండ్ ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ యాక్విఫర్స్ కూడా మీరు ప్రపోజ్డ్ యాక్విఫర్స్ ఏంటి అనేది ఇవన్నీ కూడా చేసి మీరు ఈ విధంగా బుక్స్ తయారు చేసి ఇచ్చేస్తే దాన్ని మనం వర్క్స్ శాంక్షన్ చేసి ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొని వస్తాం. ఎంఐకి ఫీడర్ ఛానళ్ళు, ఫీల్డ్ ఛానళ్ళు, ఎంఐకి స్ట్రెంగ్త్ మన బండ్ స్ట్రెంగ్తనింగ్, డీసిల్టేషను అవన్నీ మీరు వర్క్స్ పంపించుకోండి. దాన్ని స్ట్రెంగ్తన్ చేయండి, దాని కెపాసిటీ కూడా ఇంప్రూవ్ చేసుకోండి. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అయినపూడి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయం వద్ద కర్లపాలెం పంచాయతీ ఆధ్వర్యంలో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అయినపూడి శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ రమేష్, పంచాయతీ కార్యదర్శి సునీత, ఆశా, ఆరోగ్య, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. గొప్ప మానవతావాది సినీ నటుడు చిరంజీవి అని చిరంజీవి వీరాభిమాని ఆకుల వెంకట నారాయణ కొనియాడారు. కర్లపాలెం ఐలాండ్ సెంటర్లో మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు ఆకుల వెంకట నారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు కేక్ కట్ చేసి చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. ఆకుల వెంకట నారాయణ మాట్లాడారు. చిరంజీవి సినీ పరిశ్రమలోనే కాకుండా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న మహోన్నతమైన, కష్టకాలంలో పేదలను ఆదుకునే మనసున్న వ్యక్తి అన్నారు. బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎందరికో రక్తదానం చేస్తున్నారని, ఆయన సేవలు మరవలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సురేంద్ర, తాజు, శ్రీనివాసరెడ్డి, నాగిరెడ్డి, నాగరాజు, కొండయ్య, గోపి, అజయ్, వాసు, వీరాభిమానులు తదితరులు పాల్గొన్నారు. పొగాకు చివరి ఆకు వరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య అన్నారు. కర్లపాలెం జాతీయ రహదారి పక్కన ఉన్న ఎఫ్సిఐ గోడౌన్ పొగాకు కేంద్రంలో ప్రజా సంఘాల నాయకులు, రైతులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగయ్య మాట్లాడారు. పొగాకు కేంద్రంలో అతి తక్కువ ధరకు పొగాకును కొనుగోలు చేస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. పొగాకు నాణ్యత లోపం చెప్పి పొగాకు కొనకుండా అధికారులు కేంద్రం చుట్టూ తిప్పుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జలాది విజయరావు తదితరులు పాల్గొన్నారు. న్యాయం చేయాలి, పొగాకు రైతులకు ఆదుకోవాలి, పొగాకు రైతులను. నా పేరు పింఛా పుల్లయ్య అండి. అదే మాకు 2 పేర్లు వచ్చినాయండి. అదే మా చెల్లెలు గారిది, మా బామ్మది పేరు 2 పేర్లు పెట్టుకొని బేళ్ళు తెచ్చామండి.
కొద్దిగా అది రెండో వాళ్ళు పొగ కాదనట్లేదు సార్. అది ఏం పొదును కూడా లేకుండా మైండ్ మీద తీసుకొచ్చాం సార్. మరి 22 చెక్కులు అయితే ఫిర్యాదు చేశారు సార్. 22 చెక్కులు వేస్తే ఇంకోమంటున్నారు. ఏదో అప్పటివారం అవి కొన్నాడు 6,000కి అవి కూడా, అవి కూడా సరైన రేట్లు కాదు సార్. ఉండదానికి కూడా సార్ చూసి గిట్టుబాటు ధర ఏమంటున్నాం 5 రోజులు వేసి సార్. 22 చెక్కులు వదిలిపెట్టింది దాన్ని చూసి కొద్దిగా ఏదైనా మాట్లాడే ప్రతిరోజు పిరమిడ్ ధ్యానం చేయడం వల్ల ఆందోళన, నిద్రలేమి తగ్గి ఏకాగ్రత పెంపొందుతుందని భీమవరం ధ్యాన మాస్టర్ జి శ్రీనివాస్ పేర్కొన్నారు. కల్లెపాలెం గణపవరం రోడ్లోని శ్రీ గురువాణి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అమావాస్య ధ్యానం నిర్వహించారు. ధ్యాన పరులతో మహాభారతంలోని కొన్ని అంశాలపై సత్సంగం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గురువాణి ధ్యాన కేంద్ర నిర్వాహకులు కూనం చంద్రశేఖర్, లీలాకుమారి, అలపాటి రమణారావు తదితరులు పాల్గొన్నారు. నువ్వు సత్యంలో జీవించాలి, నీకు సత్యం తెలియాలి. ఏం సత్యం తెలియాలని ఇది ఇప్పుడు అదే చెప్పాను. మనం ఉన్నామే, మనం ఇక్కడ ఉన్న నీ గురించి నువ్వు తెలుసుకోండి. ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది, ఇంపార్టెంట్ పాయింట్ అదే. ఈ కనిపిస్తున్న నేను శరీరంగా ఉన్నాను, అవునా? ఈ ముఖము ఇదిగో ఆయన నన్ను చూడగానే చెప్పేస్తున్నారు. మీరు దేని బట్టి చెప్పేస్తున్నారు నేనని? నా ఫేస్ చూసి, అంతేనా? నా ఆత్మను చూసేస్తున్నారు మీరు. నేను కనబడుతుందా మేడం గారు? నాకు కనబడట్లేదు అంటే నేను లేనట. మనం ఏమనుకుంటామంటే ఇదే నేను అనుకుంటున్నాము. అలా అనుకోవడం శరీరమే నేను అనుకుంటే అది అజ్ఞానము. నేను సాగదీసేది జ్ఞానం అంటే ఈ కనిపిస్తున్న శరీరం కనిపిస్తున్నా దీన్ని బట్టే నన్ను మీరు గుర్తించినా ఇది నేను కాదు. మరి ఎవరు నేనంటే ఈ శరీరాన్ని ఒక నడిపించే వస్తువు ఒకటి ఉంది లోపల. నేను నిల్చున్నాను అంటే ఈ కాళ్ళు నిల్చున్నాయి అన్నా, ఈ కళ్ళు చూస్తున్నాయన్నా, నోరు మాట్లాడుతుంది అన్నా, చెవులు వినిపిస్తున్నాయి అన్నా, చేతులు తిప్పుతున్నానన్నా, నేను నడుస్తున్నానన్నా, ఈ శరీరం ఇలా చేస్తుంది అంటే దీని వెనకాల ఒక మూలమైన వస్తువు ఒకటి ఉంది ఇక్కడ. అదే ఎవరు? ఆత్మ. ఎవరంటే అది? ఆత్మ. ఈ ఆత్మే మాట్లాడుతుంది ఇప్పుడు మీతో. ఇప్పుడు అర్థమైందా? నేటి సమాజానికి టంగుటూరి ప్రకాశం పంతులు మార్గదర్శకంగా నిలిచారని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి వేడుకలు స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించారు. తొలుతగా ప్రకాశం పంతులు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ కలిసి పుష్పమాలలతో ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారి తుపాకులు ఎదురొడ్డి గుండె చూపిన ధైర్యశాలి ప్రకాశం పంతులు ఆయన సేవల్ని అనుసరణీయమని కలెక్టర్ అన్నారు. అత్యంత పేదరిక కుటుంబంలో జన్మించిన ప్రకాశం పంతులు బంధువుల ఇంట్లో ఉండి చదువుకున్నారని తెలిపారు. ఆయన తెలివితేటల్ని గుర్తించిన ఉపాధ్యాయుడు తనతో పాటు రాజమండ్రికి తీసుకెళ్లారన్నారు. ప్రకాశం పంతులకు చదువుకునే అవకాశం కల్పించడంతో ఉన్నతంగా ఎదిగారన్నారు. బ్రిటిష్ కాలంలోనే మొదటి మున్సిపల్ చైర్మన్ గాను పనిచేశారని, తర్వాత న్యాయవాదిగా వృత్తిని కొనసాగించారన్నారు. బ్రిటిష్ కాలంలో న్యాయవాదిగా పనిచేయడం గొప్ప విషయమన్నారు. అలాంటి వృత్తిని తృణప్రాయంగా వదిలి ఇంటి నుండి కట్టుబట్టలతో స్వాతంత్ర ఉద్యమంలోకి చేరడం, స్వాతంత్ర్యం సాధించే వరకు ఉద్యమంలో భాగస్వాములయ్యారన్నారు. స్వాతంత్ర ఉద్యమం జరిగే సమయంలో సైమస్ కమిషన్ వచ్చినప్పుడు బ్రిటిష్ తూటాలకు ఎదురొడ్డి రొమ్ము విరిచి నిలిచిన గొప్ప ధైర్యశాలిగా ఆంధ్రకేసరి చరిత్రలో నిలిచిపోయారన్నారు. దేశంలో ఎవరు చేయలేనంత గొప్ప సాహసం చేశారని, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా 2.5 సంవత్సరాలు పనిచేశారన్నారు. ప్రజలకు విశేష సేవలు అందించారని తెలిపారు. ఆయన ధైర్యం, సాహసం, నిజాయితీ, స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శని వర్ణించారు. టంగుటూరి ప్రకాశం పంతులు యువతరానికి స్ఫూర్తిగా నిలిచారని బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ తెలిపారు. ఆయన స్ఫూర్తితో స్వాతంత్ర ఫలాలు అట్టడుగున్న ప్రజలందరికీ అందేలా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాలన్నారు. ప్రకాశం పంతులు ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారని గుర్తు చేశారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సంయుక్త కలెక్టర్ డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, బాపట్ల ఆర్డీఓపీ గ్లోరియా, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్మరించుకునే దిశగా మనం అడుగులేసే ఈ సమయంలో ఎంతోమంది ప్రాణాలు అర్పించారు దేశం కోసం. స్వతంత్ర సమరయోధులుగా కీర్తి తెచ్చుకున్నారు. సార్ అయితే ప్రకాశం పంతులు గారు మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా చేశారు. ప్రకాశం జిల్లా ఆయన పేరు మీదే స్థాపించబడింది. అలాగే ప్రకాశం బ్యారేజ్, అలాగే కలెక్టర్ ఆఫీస్ పేరు కూడా ప్రకాశం భవన్. ఇలా ఒక వ్యక్తి చరిత్రలో స్థిరస్థాయిగా నిలబడే సామర్థ్యం ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి వ్యక్తి, అటువంటి ఒక మంచి వ్యక్తిలో ఒకరైన వ్యక్తి ఈరోజు ఆయన పుట్టినరోజు, అది ఒక జయంతి సందర్భం అంటూ మనం చేసే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా
అన్ని కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్లు కానీ పొలిటికల్ యాంగిల్లో కానీ ఆయన విషయాలు 10 మందికి తెలియజేస్తూ అటువంటి వ్యక్తులు ఇచ్చిన ఈ స్వతంత్రం కానివ్వండి, ఈ స్ఫూర్తి ఆయన ద్వారా మనం కూడా అందులో కనీసం కొన్ని విషయాలైనా మనసారా నింపుకొని ప్రజలకి సేవ చేసే దిశగా మనందరం కూడా ముందుకెళ్ళాలని, ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుని ఆయన గుణాలను గుర్తు చేసుకుని మనం కూడా ఇన్స్పిరేషన్ పొందాలని మనకి. ఈరోజు ప్రకాశం పంతులు గారు ఆంధ్ర కేసరి, నిస్వార్థ స్వాతంత్ర సమరయోధుడు, ఈ జిల్లాలో జన్మించినటువంటి సన్ ఆఫ్ ద సాయిల్, ఈ ప్రాంతంలో నడియాడినటువంటి మహోన్నత వ్యక్తి. ఆయన యొక్క జయంతి సందర్భంగా ఈ సభకి విచ్చేసినటువంటి ఆనరబుల్ ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ఆర్డీఓ, కలెక్టరేట్ ఏవో, ఇతర డిప్యూటీ కలెక్టర్స్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ, మీడియా అందరికీ నా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, మరి ప్రకాశం పంతులు గారు ఆ రోజుల్లోనే వారాల అబ్బాయిగా అతి పేద కుటుంబంలో జన్మించి చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి, మరి వాళ్ళ తల్లి ఒక చిన్న పూటకూళ్ళ ఇల్లులాగా పెట్టుకొని ఒంగోలు టౌన్లో బ్రతుకు వెళ్ళదీసే పరిస్థితిలో మరి అతన్ని చదివించలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఒక వారాల అబ్బాయిగా చేరి బంధువుల ఇళ్లలో ఉండి తన చదువుని కొనసాగించుకొని, మరి ఆయన గురువు గారు ఇంతటి మహా తెలివిమంతుడు, ఇతని మధ్యలో వదిలేస్తే చదువు కోల్పోయి ఇబ్బందులను ఎదుర్కొంటాడు అనేటువంటి ముందు చూపుతో ఆయన టీచర్ బదిలీ పైన వెళ్తూ రాజమండ్రికి తీసుకొని వెళ్ళి అక్కడ అతన్ని చదివించి చేస్తే ఆ వారాల అబ్బాయి రాజమండ్రి పట్టణానికి మున్సిపల్ చైర్మన్ అయ్యాడు. రాజమండ్రి పట్టణానికి మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత మరి ఆయన బారిస్టర్ చదువును కొనసాగించి బ్రహ్మాండమైన లీడింగ్ లాయర్గా ఆ రోజుల్లో, మరి ఈ రోజుల్లో మీకు తెలుసు లీడింగ్ లాయర్ యొక్క ఫీజులు ఎలా ఉంటాయి, హైకోర్టు, సుప్రీంకోర్టు. మరి బ్రిటిష్ ప్రభుత్వంలో ఆయన ఒక బ్రహ్మాండమైన లీడింగ్ అడ్వకేట్. మరి ఆయన కట్ట ఆ రోజుల్లో ఎంత ఫీజులు వచ్చేవంటే నాకు తెలిసి భారతదేశంలోనే అత్యున్నతమైన ఏ 10 మందికి వచ్చేటంతటి ఆర్థిక వనరులు ఆయనకు ఉండేవి. మరి వాటన్నింటినీ కూడా తృణప్రాయంగా త్యజించి స్వాతంత్ర ఉద్యమంలోకి ఉరికి ఆయన వృత్తిని కూడా పక్కకు పెట్టి స్వాతంత్ర ఉద్యమాన్ని ఊపిరిగా తీసుకొని తను సంపాదించిన డబ్బులన్నింటినీ కూడా ఆ రోజు స్వాతంత్ర ఉద్యమానికి విరాళంగా ఆయన ఇచ్చేసి కట్టుబట్టలతో నిరుపేదగా మిగిలి మరి స్వాతంత్రం సాధించడమే కాదు, సైమన్ కమిషన్ వచ్చినప్పుడు మరి ఆ సైమన్ కమిషన్ రాక వాళ్ళ రాయబారం, వాళ్ళ భారతదేశంలో వాళ్ళ పర్యటన మాకేమాత్రం ఆమోదయోగ్యం కాదు, సంపూర్ణ స్వరాజ్యమే మాకు కావాలని చెప్పి జరిగినప్పుడు మరి ఆ రోజున పోలీసులు వాళ్ళని అడ్డుకోవాలని చూస్తే భారతదేశ చరిత్రలోని ఏ నాయకుడు అంత ధైర్యాన్ని, సాహసాన్ని మునుపెన్నడూ ప్రదర్శించిన దాఖలాలు లేని ఒక సంఘటన. తన చొక్కా బటన్స్ తెగిపోయేలాగా తన చెస్ట్ని చూపిస్తూ కాల్చండిరా అని చెప్పి ముందుకు వెళ్ళి అంత ధైర్య సాహసాలతో ప్రాణాన్ని కూడా ఆయన పణంగా పెడుతూ ఆ కమిషన్ని ఎదుర్కోవడం, ప్రజలకి నాయకత్వం వహించడం, ఒక మహోన్నత వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోవడం. బాపట్ల జిల్లాలోని ఈపురపాలెం గ్రామంలో స్వామిత్వ సర్వేను జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి నేరుగా సమీక్షించారు. అదేవిధంగా సర్వేపై అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ నెల 25వ లోపు స్వామిత్వ సర్వే పూర్తి కావాలన్నారు. పారదర్శకంగా సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. చెత్తరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అమర్తలూరు ఎలీషా బాబు అన్నారు. పిటిలవాణిపాలెం మండలం చందోలు గ్రామ పంచాయతీలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ ర్యాలీ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఎలీషా బాబు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బండ్లమూడి సుజాత, ఆశా ఆరోగ్య అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా కేంద్రం ఎక్కడికి పోదని, బాపట్ల జిల్లా కేంద్రంగా ఉంటుందని 100% హామీ ఇస్తున్నానని స్థానిక శాసనసభ్యులు వేగశ్రీ నరేంద్ర వర్మ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా ఆయన జిల్లా కలెక్టర్తో కలిసి మొక్కల్ని నాటారు.
బాపట్ల జిల్లా చీరాలకు తరలిపోతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల ప్రచారం మాత్రమేనని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అటువంటిది ఏదైనా జరిగితే తాను పదవి వదులుకుంటారని ఈ సందర్భంగా తెలిపారు. వదంతులు సృష్టిస్తున్న వారికి తగిన బుద్ధి ప్రజలే చెప్పాలని పిలుపునిచ్చారు. బాపట్ల సూర్యలంకలో సెప్టెంబర్ 26, 27, 28వ తేదీల్లో బీచ్ ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతుందని, 27వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి బీచ్ ఫెస్టివల్కు రానున్నారని తెలిపారు. అందులో భాగంగా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు మంజూరైన నిధులు, టెండర్లు పిలవడం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ జి వెంకటమురళి మాట్లాడారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ కేటాయించిన స్థలంలో మొక్కలు నాటడం జరుగుతుందని, ఎక్కువ కాలం ఉండే మొక్కలు నాటుతున్నామని, జామ, మామిడి, పనస, నేరేడు వంటి మొక్కలు నాటుతున్నామని అన్నారు. 57 ఎకరాల్లో నాటడం జరుగుతుందని పేర్కొన్నారు. స్వచ్ఛతకు ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో వారికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అవార్డులను ప్రకటించిందని, అక్టోబర్ 2వ తేదీన అవార్డులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో సాసా కింద ఎన్నో ఫండ్స్ ప్రతి రాష్ట్రానికి ఇస్తూ, నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో స్టేట్ గవర్నమెంట్ ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అంటూ ఒక కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగా ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క రకంగా మనం ముందుకెళ్తాము. ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టరేట్లో 57 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కలెక్టరేట్లో వివిధ రకాల ఆఫీసులు ఉన్నాయి. ఇది కలెక్టరేట్కి ఆల్రెడీ అలాట్ చేయబడింది. రాబోయే రోజులు ఇక్కడ కలెక్టరేట్లో కలెక్టర్ బంగ్లా కానీ, ఎస్పీ బంగ్లా కానీ, జేసీ బంగ్లాలు, అలాగే కలెక్టర్ ఆఫీసులో ఆధునీకరణ ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. అందులో భాగంగా పార్కింగ్ ఏరియాలు కూడా డెవలప్ చేశారు, రోడ్లు డెవలప్ చేసాం మనం వచ్చాక. అలాగే ఫుట్పాత్ను డెవలప్ చేసాం. ఇప్పుడు మొక్కలు నాటే కార్యక్రమం కూడా పెట్టాం. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో జిల్లా కేంద్రాన్ని చీరాలకి తరలిపోతుందంటూ వైసీపీ వాళ్ళే దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ఒకటే తెలియజేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లోనూ బాపట్ల జిల్లాలో ఈ బాపట్లే జిల్లా హెడ్ క్వార్టర్గా ఉండటంలో ఏమాత్రం సందేహం లేదు అని నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆ పరిస్థితులు ఎక్కడా ప్రభుత్వంలో కానీ, మున్సిపల్ శాఖలో కానీ ఆ ప్రతిపాదన కూడా ఏమీ లేదు. బాపట్ల ఇటు రేపల్లి, వేమూరు, అటు చీరాల, పర్చూరు. అలాగే ఈరోజు అద్దంకి కూడా మనలో కలబడి ఉంది. రేపు రాబోయే రోజుల్లో అద్దంకి ఏమన్నా ప్రకాశం జిల్లాకు మారుతుందేమో, ఆ కాన్స్టిట్యున్సీ మారుతుందేమో అనే ఒక వార్త అయితే ఉంది. కానీ ఈరోజు అటు అద్దంకి, పర్చూరు, చీరాల, ఇటు వచ్చి వేమూరు, రేపల్లి, మధ్యలో బాపట్ల సెంట్రల్ పాయింట్గా ఉంది. ఇప్పటికే జిల్లా కలెక్టరేట్ ఆఫీసు డిఆర్డిఏ నుంచి నోటు పెట్టడం, వాళ్ళు కలెక్టరేట్కి ఇవ్వటం, డిఆర్డిఏ ఆఫీస్ రాబోయే రోజుల్లో చేంజ్ అవ్వటం. ప్రస్తుతానికైతే ఇక్కడే ఉంది, కానీ రాబోయే రోజుల్లో ఇక్కడే ఉంటుందా, చేంజ్ అవుతుందా అని కూడా ప్రభుత్వ పరిశీలనలో. ఏది ఏమైనప్పటికీ జిల్లా కేంద్రం అప్పట్లో పార్లమెంటుకు ఒక జిల్లా కేంద్రం ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ చేసిన మార్పుతో వచ్చిన ఈ జిల్లాని బాపట్ల జిల్లాగా లేక బావపరి జిల్లాగా కాపాడుకోవటం, అలాగే జిల్లా కేంద్రంగా ఇప్పటికీ ఎప్పటికీ జిల్లా కేంద్రంగా బాపట్లే ఉంటుంది అని ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ తెలియజేయటం అంటే ఇది నా నోట్లో మాట కాదు. ఈ వదంతుల ప్రకారం నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళని, మన కలెక్టర్ గారిని, అలాగే బయట నుంచి వివిధ శాఖల నుంచి కూడా నేను వచ్చాక ఎంక్వైరీ చేశాను. ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో ఏమీ లేదు. ఆ పరిస్థితి ఎదురైతే నేను ఈ పదవిలో కూడా ఉండను. నేను ఇది పక్కకి వెళ్ళటానికి ఎట్టి పరిస్థితుల్లో అటువంటి ప్రపోజల్ కానీ, అటువంటి ప్రపోజల్స్ సృష్టించే మనుషులు కానీ లేరు. ఏదన్నా వైసీపీ పార్టీకి సంబంధించి ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఎవరైతే పనిచేశారో ఇంతకుముందు, ఆ వైసీపీ పార్టీలో ఎవరైతే రాజకీయ పరంగా విన్యాసాలు చేశారో ఇంతకుముందు, వాళ్ళు సృష్టించిన వదంతులు మాత్రమే అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఏదో మేము కమిటీలు వేస్తాం, మేము ఇది కాపాడుకుంటామని ప్రగల్భాలు పలికే వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్పాలి. ఎందుకంటే అది పార్లమెంటు వారీగా ఆల్రెడీ అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా గజెట్ కూడా వెళ్తున్నది. వాళ్ళు
స్టేట్ గవర్నమెంట్ చేశారే కానీ సెంట్రల్ గవర్నమెంట్కి గెజిట్ కూడా పంపించాలి అప్పట్లో. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పంపిస్తున్నారు. కాకపోతే ఈ జిల్లాలు కొంచెం మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. మన బాపట్ల జిల్లా కానీ బాపట్ల జిల్లా కేంద్రం కానీ మార్చే ప్రసక్తే లేదు అని ఈ సందర్భంగా 100% తెలియజేస్తున్నాను. ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలా, ఈ వదంతులకి అడ్డుకట్టేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టూరిజంగా డెవలప్ చేయాలి. సాసా కింద దీనికి 97.52 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ నుంచి మనకు రిలీజ్ అవటం మనకు తెలిసిందే. ఆ రిలీజ్ అయినప్పటి నుంచి ఆ రోజుల్లో అప్పట్లో మనం పత్రికా విలేకరుల ద్వారా ప్రజలకి ఈ విషయాన్ని మనం తెలియజేశాం. ఏదైతే 97.52 కోట్లు రిలీజ్ అయినాయో ఆ డబ్బులు ఎడ్యుకేషన్ పరిధిలోకి టెండర్ ప్రక్రియకి వచ్చేసింది. టెండర్లు కూడా పిలవటం జరిగింది. టెండర్లు ఈ నెలాఖరుకు ఈ 25-26 తారీఖులు ఫైనలైజ్ అని తెలిసింది. అందులో చాలా మంది టెండర్లో పాలు పంచుకున్నారని కూడా తెలిసింది. అందుకని ఆ టెండర్ల ప్రక్రియ అయిపోతుంది. ఈ కార్యక్రమానికి ముందల 50 కోట్లతో టెండర్లు పిలిచేశారు. ఆ డబ్బులతో ముందల టెండర్లు పెరగటం, మళ్ళీ ఫర్దర్గా 1 నెల 2 నెలలు 3 నెలల్లో మిగతా డబ్బులతో ఈ వర్క్ డివైడ్ అయ్యి టెండరింగ్ అయిపోయాక రెండో దశలో ఆ మిగతా డబ్బులతో టెండర్ కూడా పిలవటం జరుగుతుంది. ఆ ముందల దశలో టెండర్ పాయింట్లు అయిపోవటం, దానికి టూరిజం డే కింద 26, 27, 28 తారీఖుల్లో బాపట్ల బీచ్లో బీచ్ ఫెస్ట్ మనం పెట్టబోతున్నాం. ఈ 3 రోజులు కూడా పర్యాటకులు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ మన బాపట్ల బీచ్ని ముందుకు తీసుకెళ్లే విధంగా రాబోయే రోజుల్లో ఆ బీచ్ ఫెస్టివల్లో భాగంగా ఆ రోజు మాన్యశ్రీ గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బాపట్ల మరలా వస్తున్నారు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది ఆల్రెడీ ఒక న్యూస్ పరంగా వచ్చినా కూడా ప్రజాప్రతినిధిగా యాజ్ ఎమ్మెల్యేగా కరెక్ట్గా న్యూస్ తీసుకుని డిక్లరేషన్ చేస్తా ఉన్నా. 26, 27, 28 తారీఖు జరిగే బీచ్ ఫెస్టివల్కి రెండో రోజు సీఎం గారు బాపట్ల రావటం, మన బీచ్ని పరిశీలించటం, ఆ బీచ్లో అభివృద్ధి కార్యక్రమాలకి టెండర్ ప్రక్రియ ద్వారా జరిగే అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కార్యక్రమం కూడా చేయటం జరుగుతూ ఉంది. అందులో భాగంగా సీఎం గారు రాస్తున్నారు. చాలామంది విమర్శించారు. ఎప్పుడు అలాట్ చేయటమే, కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్పుడు అలాట్ చేశారు, వైసీపీ గవర్నమెంట్లో కోట్లు తెస్తామని అలాట్ చేశారు, కానీ ఎప్పుడు తెచ్చింది లేదు. వార్తలు మాత్రం వస్తున్నాయి. అలాగే తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా 97 కోట్లు తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారే, కానీ ఇది పని జరగాలి కదా చూద్దాంలే అని వ్యంగ్యంగా మాట్లాడిన సందర్భం నేను విన్నా. వాళ్ళందరికీ సమాధానం తెలియజేస్తాను. డబ్బులు తేటం ఒక వంతు అయితే, ఆ డబ్బులు తెచ్చింది టెండర్ ప్రక్రియ ద్వారా సీఎం గారే స్వయంగా వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయటం అనేది రెండవ దశ. ఈ దశ తర్వాత ఇక మూడో దశ మళ్ళీ డెవలప్మెంట్ పూర్తయ్యాక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ఇక్కడికి వచ్చి అది ప్రారంభించటం, పూర్తి చేయటం అనేది మేము ఆధ్వర్యంలో తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్తాం. మన అధికారులని ప్రోత్సహించి ఒక పోటీతత్వం ఏర్పడి మరి మున్సిపాలిటీల్లో, పంచాయతీలలో, ఆఫీసులలో, హాస్పిటళ్లలో, విద్యాలయాల్లో, హాస్టల్స్లో బ్రహ్మాండమైనటువంటి స్వచ్ఛత పాటించే విధంగా ఒక ప్రోత్సాహం కొరకు ఇవ్వబడుతుంది. కేంద్రంలో ఇచ్చే అవార్డ్స్ని స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్, భారత ప్రభుత్వ అవార్డ్స్ అని పిలుస్తారు. ఇక్కడ ఇచ్చేటువంటి అవార్డ్స్ని ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్గా మనం పిలుస్తాం. మరి ఏ కేటగిరీలో ఉన్నాయంటే హాస్టల్ ఉంది, అట్లానే స్కూల్ ఉంది, అట్లానే హాస్పిటల్ ఉంది, అట్లానే ఆఫీస్ ఉంది. అదేవిధంగా మరి మన మండలాల్లో ఒక గ్రామం సైడ్ నుంచి ఉంది, అర్బన్లో వార్డుల సైడ్ నుంచి లేదా మున్సిపాలిటీ సైడ్ నుంచి ఉంది, గ్రామంలో పంచాయతీ సైడ్ నుంచి ఉంది. ఈ విధంగా ఈ కేటగిరీల్లో దాదాపుగా 11 కేటగిరీలు ఉన్నాయి. వాటిలో అవార్డ్స్ ఇవ్వబడతాయి. మరి ఈ 11 కేటగిరీల్లో ఈరోజే మన జిల్లా నుంచి మన అధికారులు నామినేషన్స్ వేస్తారు. నామినేషన్స్ వేసిన తర్వాత దాన్ని బ్రహ్మాండమైన క్లీన్లీనెస్ విషయంలో పోటాపోటీగా దాన్ని తయారు చేసుకుంటారు. ఫస్ట్ జిల్లా కమిటీ వాటన్నిటినీ కూడా అబ్జర్వేషన్ చేస్తుంది. జిల్లా కమిటీ చూసుకొని వచ్చిన తర్వాత ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాటన్నిటినీ స్టేట్ లెవెల్కి పంపుతారు. స్టేట్ కమిటీ కూడా స్టేట్లో ఒక థర్డ్ పార్టీని ఒక కన్సల్టెన్సీ లేదా ఏజెన్సీని నియమించి మన దగ్గర పంపిస్తారు అన్ని జిల్లాలకి. వాళ్ళు కూడా చూసిన తర్వాత వాళ్ళ రిమార్క్స్, వాళ్ళు ఇచ్చే మార్క్స్, జిల్లా కమిటీ ఇచ్చే మార్క్స్, స్టేట్ లెవెల్ కమిటీ ఇచ్చే మార్క్స్, వీటన్నింటి ఆధారంగా ఫైనల్గా వాళ్ళని మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మనం ఏ విధంగా అయితే ఓడిఓపిలో అవార్డ్స్ సాధించామో
ఏ విధంగా అయితే రెడ్ క్రాస్ అవార్డ్స్ని సాధించామో స్వచ్ఛ సర్వేక్షణలో కూడా మన జిల్లా అధికారుల టీం బ్రహ్మాండంగా పనిచేసి చాలా అవార్డులు మనం గెయిన్ చేయాలని చెప్పి కూడా నేను ఈరోజు అందరికీ జిల్లా అధికారులకు తెలియజేస్తున్నాను. చందోలు గ్రామంలో గల శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయానికి నూజివీడు సీడ్స్ లిమిటెడ్ చందోలు వారి ద్వారా ఆలయానికి అవసరమైన 5.2 కిలోవాట్ సామర్థ్యం గల ఎక్సైడ్ కంపెనీ ఇన్వర్టర్ మరియు 4 బ్యాటరీలను ఆలయానికి బహుకరించిన ఎన్ఎస్ఎల్ సంస్థ మేనేజింగ్ అండ్ డైరెక్టర్కి కృతజ్ఞత తెలియజేసినట్లుగా ఆలయ ఈవో జి నరసింహమూర్తి తెలిపారు. సంస్థకు చెందిన మేనేజర్ వేములపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు. ఇటీవల తమ సంస్థ అధినేత అయిన మండవ ప్రభాకర్ ఆలయానికి విచ్చేసిన సందర్భంగా వర్షాకాలంలో కరెంటు పోవడం ద్వారా భక్తులకు తీవ్ర అసౌకర్యంగా ఉంటుందని ఈవో తెలిపిన వెంటనే ఆలయానికి ఉపయోగపడే విధంగా సుమారు 1,25,000 విలువైన ఇన్వర్టర్లు, బ్యాటరీలు ఆలయానికి అందజేయడం జరిగిందని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తామని విద్యుత్ శాఖ బాపట్ల సర్కిల్ ఎస్ఈ గువల్ల ఆంజనేయులు అన్నారు. బాపట్ల జిల్లా సర్కిల్ కార్యాలయం వద్ద స్వర్ణంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నామన్నారు. వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యల నుండి బయటపడేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివిఆర్ మల్లికార్జునరావు, అకౌంట్స్ అధికారి పి శ్రీనివాసరెడ్డి, ఏఏ ఓపీ ఆనంద్ కుమార్, డిప్యూటీ ఈకే రామకోటేశ్వరరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాపట్ల సర్కిల్ ఆఫీస్ నందు కూడా ఈ కార్యక్రమాన్ని మరి సిబ్బందితో కలిసి మొక్కలు నాటడం, అట్లానే పరిసరాలను శుభ్రం చేయటం అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. మరి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అన్ని ఆఫీసెస్లో, అన్ని స్కూల్స్లో, అన్ని ఆవరణల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. సో దాన్ని అందరు సిబ్బంది కూడా మరి దీన్ని ఖచ్చితంగా పాటించాలని కోరుకుంటాం. చందోలు గ్రామంలో శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయంలో ప్రతి నెల జరుగు అమావాస్య దివ్య హోమ కార్యక్రమాలు శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం రోజున 79వ హోమ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి శ్రావణ స్కంద మాతగా ప్రత్యేక అలంకరణ జరపబడినని తెనాలికి చెందిన వేద పండితులు ఈ హోమ కార్యక్రమాలు జరిపించామని ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలియపరిచారు. బాపట్ల పట్టణంలోని విజయలక్ష్మీపురంలో గల శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో 38వ వివేకానంద సాంస్కృతిక పోటీలు ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతోందని కార్యదర్శి అమీరపు నాటరాజన్ అన్నారు. రామకృష్ణ సేవా సమితి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బాపట్ల పరిసర గ్రామాల పాఠశాల విద్యార్థుల కోసం వివేకానంద సాంస్కృతిక పోటీలు 2025 నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ పోటీల్లో చిత్రకళ, శిల్పం, వ్యాసరచన, వక్తృత్వం, సంగీతం, శ్లోకపట్నం, గ్రూప్ డిస్కషన్, క్విజ్ మొదలైన అంశాల్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ పోటీలో బాపట్ల పరిసర ప్రాంత పాఠశాల బాలికలందరినీ ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ పోటీల వివరాలు, కరపత్రాలు సమితిలో మీ స్కూల్లో కానీ పొందవచ్చున్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎటువంటి ఎంట్రీ ఫీజులు చెల్లించిన అవసరం లేదని, మిగిలిన వారు మాత్రం ₹5 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ పోటీలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. శ్రీరామకృష్ణ సేవా సమితి గత 38 ఏళ్లుగా పాఠశాల విద్యార్థుల కోసం సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తుంది. మీ అందరికీ తెలుసు, వివేకానంద సాంస్కృతిక పోటీల పేరుతో ఈ సంవత్సరం 39వ ఎడిషన్ మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం. బాలబాలికలందరూ కూడా అడుగుతూ ఉంటారు, ఎప్పుడు మీ పోటీలు వస్తున్నాయని. ఆ పోటీలు ఇప్పుడు వచ్చాయి. ఈ నెల 29వ తారీఖు నుంచి సెప్టెంబర్ 7వ తారీఖు వరకు పోటీలు జరుగుతాయి. రకరకాల అంశాల్లో ఈ జరిగే పోటీలన్నింటిలో కూడా బాపట్ల పరిసర ప్రాంత పాఠశాల విద్యార్థులందరూ కూడా పాల్గొనవచ్చు. ఈ పోటీలు రకరకాల అంశాల్లో మీకు తెలుసు, ముఖ్యంగా వ్యాసరచన, వక్తృత్వం, సంగీతం, ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్, క్విజ్, శిల్పము, సంగీతము, తర్వాత మన శిల్పము మొదలైన అంశాలన్నింటిలో కూడా ఈ కాంపిటీషన్ జరుగుతాయి. ఈ సంవత్సరం కొత్తగా డిబేట్ కాంపిటీషన్ కూడా ప్రారంభించాము. ఈ కాంపిటీషన్కి సంబంధించిన కరపత్రాలన్నీ కూడా మన సమితిలో దొరుకుతాయి. అలాగే మీ స్కూల్లో కూడా మేము ఈ కరపత్రాలను ఇచ్చాము. ఈ కరపత్రాలను మీరు తీసుకొని వాటిని ఫాలో అయ్యి వాటిలో నియమాలన్నీ చదివి చక్కగా ఈ కాంపిటీషన్స్కి వచ్చి పాల్గొనవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఈ పోటీలకి పార్టిసిపేషన్ ఫీ ఉంది ₹5. అయితే ప్రభుత్వ పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు వీటి నుంచి వచ్చే విద్యార్థులకి ఫ్రీగా ఈ కాంపిటీషన్స్లో పాల్గొనవచ్చు. పిల్లలందరికీ ఇదే మళ్ళీ ఇంకొకసారి మా ఆహ్వానం.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 29వ తేదీ నుండి రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో వివేకానంద 38వ సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నాం. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి. రామకృష్ణ సేవా సమితి కార్యదర్శి అమీరపు నటరాజు. బాపట్ల జిల్లా కేంద్రం ఎక్కడికి పోదు, బాపట్ల జిల్లాగా ఉంటుంది. 100% హామీ ఇస్తున్న స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్రవర్మ. పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తాం. విద్యుత్ శాఖ బాపట్ల సర్కిల్ ఎస్సీ గుబల్ ఆంజనేయులు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీటీ న్యూస్.